తన కుమారుడు కొట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని ఓ తండ్రి ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వెల్గటూరు మండలం జగదోపేటకు చెందిన బద్దం అనంతరెడ్డి, బద్దం చంద్రమ్మ తమ పేరిట ఉన్న 6 ఎకరాల భూమిని కొడుకు కృష్ణారెడ్డి బ్యాంకులో ఉన్న మార్టిగేజ్ చేసి లోన్ తీసుకున్నాడు. అయితే చాలా రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతుల్ని కనికరం లేకుండా బయటికి వెళ్లగొట్టారని ఆర్డీఓ ముందు కన్నీరు పెట్టుకున్నారు బాధితుడు. దీంతో స్పందించిన ఆర్డీఓ వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈయన కొడుకు మొత్తం ఆస్తి అంతా ఇచ్చిండు, డబ్బులు ఇచ్చిండు. అయినా వీళ్ళ భార్య కూడా పాప మతిస్థితం లేదు, వృద్ధురాలు. ఆ వృద్ధురాలని ఈయనను బలవంతంగా ఇంట్లోకెళ్ళి కొట్టి వెళ్ళగొట్టిండు. కొడుకు మన కృష్ణారెడ్డి అని వీళ్ళ కొడుకు కొట్టిండు, ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండు. ఇదివరకు చేరవేసలేదు, ఎప్పుడైనా నేరైన నెల అయినా దాదాపు 4 రోజులు అవుతుంది. అసలు ఎలాంటి పోషణ ఖర్చు లేదు, వైద్య ఖర్చు లేదు, మొత్తం ఆస్తి అంతా తీసుకున్నాడు. ఇదివరకు ఇచ్చేది లేదు. పాపం బిడ్డ దగ్గర ఆశ్రయం పొందుతున్నాడు. మరి అటువంటి దీన స్థితిలో ఉన్నాడు. మరి కొట్టిండు, విపరీతంగా కొట్టి గాయాలు కూడా మస్తు గాయాలైనవి. ఇంట్లోకి వెళ్ళగొట్టేటప్పుడు అన్ని గాయాలైనాయి. ఈరోజు మా తెలంగాణ ఆల్ సీనియర్స్ అసోసియేషన్కి వచ్చి మాకు పిటిషన్ ఇచ్చిండు. మరి వెంటనే మేము ఆర్డీఓ దగ్గరికి పోయినాం. ఆర్డీఓ గారు కూడా వెంటనే స్పందించి కేసు నమోదు చేయాలని ఆదేశించిండు. వయోవృద్ధుల రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసిండు. అట్లాగే ఎస్పీ గారికి కూడా ఇప్పుడు పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది.